నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రెండో రోజు ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ సంజయ్. నిధుల దుర్వినియోగంపై నిజాలు రాబట్టే ప్రయత్నం. కర్నూలు జిల్లా పుల్లకుర్తిలో తండ్రిని చంపిన కుమారుడు. ఉద్యోగం కోసమే ఘాతుకమని పోలీసుల అనుమానం. గుంటూరు రూరల్ తురకపాలెంలో మరణాల మిస్టరీ. 5 నెలల్లో 28 మంది మృతి. ల్యాబ్కు నీరు మట్టి నమూనాలు. కాసేపట్లో నిర్మలమ్మ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ భేటీ. స్లాబుల్లో భారీ మార్పులు చేసే అవకాశం. వాయవ్య బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన. తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఐపీఎస్ అధికారి సంజయ్ను ఏసీబీ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, సంజయ్ విచారణకు సంబంధించిన తాజా వివరాలేంటి? వెంకటేష్, ఈ రోజు రెండో రోజు విచారణకు సిబిఐ అధికారులు సంజయ్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం విజయవాడ జిల్లా జైలుకు వెళ్లినటువంటి ఏసీబీ అధికారులు ఆయన కస్టడీలో తీసుకొని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు చేసి గొల్లపూడికి తరలించి ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న కొన్ని ప్రశ్నలు అడిగిన నేపథ్యంలో కొన్ని చాలా వరకు అందులో దాటవేసినట్లు మనకి తెలుస్తుంది. ఈ రోజు కూడా ఒక నూతన ప్రశ్నావళిని తయారు చేసి అందులో కీలకమైనటువంటి అంశాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే సౌత్రికా టెక్నాలజీస్, అదేవిధంగా క్రిస్టాప్ టెక్నాలజీస్ అనే ఈ 2 సంస్థలకు 2 విభాగాల్లో ఉన్నటువంటి పనులను కాంట్రాక్ట్ గా అప్పచెప్పారు. అందులో ఈ సౌత్రిక టెక్నాలజీస్ కి సంబంధించి అగ్నిమాపక శాఖలో ల్యాప్టాప్లు కొనుగోలు, అదేవిధంగా అగ్నిపథ్ వెబ్సైట్ నిర్వహణకు సంబంధించి అప్పగించారు. అందులో టెండర్లు లేకుండా ఎలాగా కంపెనీకి అప్పగించారు అనే విషయాల్ని రాబట్టేందుకు ప్రశ్నలు నిన్న అడిగిన నేపథ్యంలో దానిపైన పూర్తి సమాధానం చెప్పలేదని మనకి తెలుస్తోంది. ఇటు ఈ SC/ST సిఐడిలో ఉన్నప్పుడు SC/ST సంబంధించి యాక్ట్ కు సంబంధించిన అవగాహన సదస్సులు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ప్రత్యేక నిధులు కూడా ఉంటాయి. ఆ నిధులు వేరే కాంట్రాక్టర్ కు అప్పగించారు. అందులో క్రిస్టాప్ టెక్నాలజీస్ అనే సంస్థకు ఇచ్చారు. ఆ సంస్థకు సంబంధించి పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ఏ నిబంధనల ప్రకారంగా ఈ సౌత్రిక క్రిస్టాప్ టెక్నాలజీస్ కు ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టారు అని ప్రశ్నించారు. మరోవైపు ప్రతి ఈ సమావేశంలో దాదాపు సంఖ్య అంతా ఒకటే, 350 అలాగా సంఖ్యను మీరు అందులో పొందుపరిచారు. అందులో ఒకే రకంగా ఎలాగా ప్రతి సదస్సులో సంఖ్య ఒకే రకంగా ఎలాగ ఉంటుంది అని ప్రశ్నించారు. మరోవైపు సిఐడి ఆధ్వర్యంలో కొన్ని ఈ సమావేశాలు నిర్వహించారు. ఆ నిర్వహించిన సమావేశాలకు సంబంధించిన బిల్లులు కూడా ఈ క్రిస్టాప్ టెక్నాలజీస్ నిర్వహించింది అని బిల్లులు, నకిలీ బిల్లులు పెట్టి వాటి నిధులు మంజూరు చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే ప్రశ్న అడిగారు తమ విచారణలో ఈ విధంగా తేలిందని. అయితే దానికి సంబంధించి కాగితాలు, కావాల్సినటువంటి రిసిప్ట్లు ఇవన్నీ వాళ్ళు సమకూర్చారని సమాధానం చెప్పారు. మరోవైపు ఈ 2 సంస్థలు ఒకే చోట ఉన్నాయి, ఇది డొల్ల కంపెనీ, క్రిస్టాప్ టెక్నాలజీస్ డొల్ల కంపెనీ అని మీకు తెలీదా అని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మౌనం వహించారని తెలుస్తుంది. ఇదే విధంగా ఈ రోజు కూడా కొన్ని నూతన ప్రశ్నలు అడిగేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
కీలకంగా ఇందులో ఎవరి ఆదేశాల మేరకు ఈ నగదు ఇచ్చారు, ఈ నగదు ఎవరికి చేరింది, ఆ కంపెనీల ఉన్నటువంటి యజమానులకు చేరిందా, లేదంటే అక్కడి నుంచి ఇతరులకు ఎవరికైనా సరే ఆ నగదు చేరిందా, కంపెనీకి అదే విధంగా సంజయ్ కు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనే విషయాల మీద అధికారులు దృష్టి పెట్టారు. వాటికి సమాధానాలు రాబట్టేందుకు ఈ రోజు విచారణ చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తిలో దారుణం జరిగింది. కన్న తండ్రినే కొడుకు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఎమిగనూరు ఆర్టీసీ డిపోలో రామాచారి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈయన కొడుకు వీరాస్వామి. రామాచారి రాత్రి నిద్రపోతున్న సమయంలో ఆయన కొడుకు వీరాస్వామి గదిలోకి ప్రవేశించి తండ్రిని రోకలి బండతో తలపై గట్టిగా బాదాడు. తీవ్ర రక్తస్రావంతో రామాచారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఉద్యోగం కోసమా లేక మరేదైనా కారణంతో తండ్రిని హత్య చేశాడనే కోణంలో విచారణ చేస్తున్నారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, తండ్రిని సొంత కుమారుడే చంపడానికి కారణాలేంటి, పోలీసులు ఏమంటున్నారు? కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తి గ్రామంలో ఈ రోజు ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తండ్రి రామాచారి, కుమారుడు వీరాస్వామి వీరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. తరచుగా వారు గొడవ పడుతూ ఉన్నారు. ప్రధానంగా కుమారుడు వీరాస్వామి డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి చేసి గత కొంతకాలంగా ఇంటి వద్దే ఉంటున్నారు. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు తరచుగా చెప్తుండటంతో ప్రతిరోజు గొడవ జరుగుతున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. అయితే ఇవాళ ఉదయం తండ్రి మీద ఆవేశంగా రోకల బండితో దాడి చేసి హతమార్చాడు. హతమార్చిన తర్వాత కాళ్లకు మొక్కి, నాన్న తప్పైపోయింది, నన్ను క్షమించు అని చెప్పి కాళ్లకు మొక్కడం అనేది స్థానికులు అందరూ చూశారు. అయితే వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే కుమారుడు ఉద్యోగం కోసమే చంపినట్లుగా స్థానికులు అయితే చెప్తున్నారు, గ్రామస్తులు అయితే చెప్తున్నారు. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే తండ్రిని చంపేస్తే తండ్రి ఉద్యోగం కొడుకు వస్తుంది కదా, అంటే నాకు వస్తుంది కదా, కాబట్టి నేనే ఈ పని చేస్తే నాకు ఆ ఉద్యోగం వస్తుంది, కాబట్టి ఉద్యోగ సమస్య తీరిపోతుంది అనే కోణంలోనే అతను ఆలోచించినట్లుగా చెప్తున్నారు. అయితే చంపేసిన తర్వాత కాళ్లకు మొక్కడం, పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్న తర్వాత నాకు ఒక అవకాశం ఇవ్వండి, విజయవాడకి వెళ్ళి దుర్గమ్మ దర్శనం చేసుకుంటాను అని చెప్పి పోలీసులతో చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే మానసికంగా ఏదైనా సమస్య ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికైతే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పుల్లకుర్తిలో ఈ దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఇంకా మీడియాతో మాట్లాడలేదు. దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు మరి కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ధన్యవాదాలు శ్యామ్. మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ధర చూద్దాం. అక్టోబర్ 2కి గ్రూప్ డిలో 50% కంప్లీట్ చేస్తున్నారు, 50% ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీకి అంటే మరొక 2 నెలలే ఉంది. 50% గ్రూప్ డిలో ఉన్న 900లో 450 హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. అయితే అన్నీ పూర్తయితే తప్ప ఇక్కడికి అధికారులని ఇన్వైట్ చేయము. ఎందుకంటే అన్నీ పూర్తి చేసి క్లబ్ హౌస్, రోడ్డు, వాటరు, సివరేజ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి చేయడం జరుగుతుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ల రోడ్డు కావచ్చు, ట్రంక్ రోడ్స్, అదేవిధంగా 1500 లేఅవుట్ రోడ్స్ కావచ్చు, అదేవిధంగా అధికారులకి 4000 భవనాలు కావచ్చు, ఐకానిక్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ హైకోర్టు కావచ్చు, అన్ని పనులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దీన్ని కొందరు పనిగట్టుకొని అబద్ధాలు చెప్తున్నారు. వచ్చి చూడండి, వచ్చి చూస్తే తెలుస్తుంది.
ఎంతమంది పనిచేస్తున్నారు, ఎన్ని మిషన్స్ చేస్తున్నారు, ఏం వర్క్ జరుగుతుంది, రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుంది, వీక్లీ ఎంత డెవలప్ అవుతుంది, మంత్లీ ఎంత డెవలప్ అవుతుంది అనేది స్టడీ చేయండి. అంతేగాని అమరావతిలో ఏం లేదు, ఏం జరగట్లేదు, అక్కడ ఏం లేదు అంత గ్రాఫిక్స్ అంటాం చాలా తప్పండి. ఇలాగే మాట్లాడితే ప్రజలు క్షమించరు. అమరావతి వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ వాటర్ కూడా నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ఇవి కూడా తవ్వుతూ ఉన్నారు. రిజర్వాయర్లు 3 తవ్వుతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అయితే అమరావతి వెరీ సేఫ్ సిటీ, చాలా సేఫ్ సిటీ, చాలా చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో 3 సంవత్సరాల లోపల అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన కాసేపట్లో జీఎస్టీ మండలి సమావేశం కానుంది. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను సంస్కరణలపై మండలిలో చర్చించనున్నారు. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28% స్లాబులున్నాయి. వాటిని 5, 18% పరిమితం చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ జీఎస్టీ సంస్కరణల ప్రణాళికను ఆవిష్కరించారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం సంస్కరణల బ్లూ ప్రింట్ను ప్రాథమిక పరిశీలన కోసం రాష్ట్రాల మంత్రుల బృందంతో పంచుకుంది. 12, 28% స్లాబ్లను తొలగించి 5, 18 స్లాబులకే పరిమితం కావాలన్న ప్రతిపాదనకు రాష్ట్రాల మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. నేడు రేపు సమావేశం కానున్న కౌన్సిల్ ఆ సిఫారసులను పరిశీలించనుంది. జీఎస్టీ సంస్కరణల వల్ల తమకు వాటిల్లే నష్టానికి పరిహారం ఇవ్వాలని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తర్వాత ఇది ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వచ్చే వారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో అన్ని గేట్లు మూసివేశారు. జోరాల, సుంకేసుల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం మరింత తగ్గింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,47,485 క్యూసెక్కులు చేరుతుండగా 96,312 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా కొనసాగుతోంది. బొప్పాయి రైతులు నష్టపోకుండా పంటకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కూడేరు మండలం కమ్మూరు వద్ద బొప్పాయి తోటలను కలెక్టర్ పరిశీలించారు. పెట్టుబడులు ఎంత పెట్టారు, దిగుమడులు ఏ మేరకు వచ్చాయనే అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. వర్షాలతో పంట బాగా దెబ్బతిందని, తీవ్రంగా నష్టపోయామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎవరూ దిగులు చెందవద్దని, బొప్పాయికి మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. మార్కెటింగ్ నుండి ఉంచారు సార్. ఈ స్టేజ్ ఇయర్లీ 40 అడుగులు నుండి 50 అడుగులు అంతేనా? అప్పుడు ఇప్పుడు మధ్యకాలంలో మేము చేయలేము. చెరువు దగ్గర ఎంత లోపలికి నీ బోరు? మాది ప్రతి ఒక్క బోరు 200 చుట్టుపక్కల అంతా అటవీ ఉంది, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అంటే మీరు రేట్ ఎలా ఫిక్స్ చేసుకుంటారు? ఇప్పుడు 5 రూపాయల లేదా 10 రూపాయలు? మాకు బాడిగి కూర్లు పేపర్ చేసుకొని ₹1 పెట్టుకుంటాం సార్ మేము కేజీ మీద. అదే అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దాలపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందాడు. మరుట్లకు చెందిన అనిల్ బంధువు ఏకనాథ్తో కలిసి అనంతపురంలోని బిందు సేద్యం పరికరాలు కొనుగోలు చేసి ఆటోలో తిరుగు పయనమయ్యారు. ముద్దలాపురం వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అనిల్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గాయపడిన ఏకనాథ్ను చికిత్స నిమిత్తం అనంతపురం తరలించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకానికి కడప జిల్లాలో విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నెల 1వ తేదీన ఏకంగా 1,13,500 మంది ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
కడప జోన్ పరిధిలో 8 జిల్లాల వ్యాప్తంగా కడప జిల్లా అత్యధికంగా మహిళా ప్రయాణికులను తరలించడంలో 3వ స్థానంలో నిలిచిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 462 బస్సు సర్వీసులతో ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని, సమస్య లేకుండా మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నట్లు వివరించారు. జిల్లాలో 53% ప్రయాణికులు దీంట్లో ప్రయాణం చేస్తున్నారు. 20వ తారీఖు నుంచి ఏ ఒక్కరోజు కూడా 50% తగ్గలేదు. మన జిల్లాలో సుమారుగా 1,13,500 మంది అత్యధికంగా ప్రయాణం చేసినారు. అంటే 53% మన లేడీస్ ప్రయాణం చేశారు. ఈ పథకం కూడా ఏం కావాలన్నా బస్సులు అయితే సరైన టయానికి మనం అందిస్తున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. మన డ్రైవర్ల కండక్టర్లు కూడా కొద్ది ప్రయాణికుల పట్ల కొద్ది ఓపికగా మర్యాదపూర్వకంగా సర్వీస్ చేయమని చెప్తున్నాము. ఎలాంటి సంఘటన లేకుండా మన జిల్లాలో ఈ యొక్క స్త్రీశక్తి పథకము దిగ్విజయంగా జరుగుతుంది. జిల్లాలో యాక్చువల్గా అన్నమయ్య జిల్లా వాళ్ళు ఎక్కువ ప్రయాణం చేశారు. తర్వాత నంద్యాల, తర్వాత మనం 3వ స్థానంలో మనం ఉన్నాం. ప్రయాణికుల సంఖ్య పెరిగేదాన్ని బట్టి దానికి అనుగుణంగా బస్సులు మనం ఉన్నటువంటి స్పేర్ బస్సులు కానీ లేకుంటే అడిషనల్ ట్రిప్స్ కానీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనము ఉన్న బస్సులు డీవియేషన్ చేసినా కూడా వాళ్ళకి సౌకర్యం కల్పిస్తాం. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో తాను పరిశీలించిన 6 పోలీస్ స్టేషన్లలో సగటున 10 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ ఠాణాలు అని మొత్తం ప్రాంతాన్ని రికార్డు చేయాలంటే అవి సరిపోవని అడ్వకేట్ కమిషనర్ ఎంఆర్కే చక్రవర్తి హైకోర్టుకు నివేదించారు. గుంటూరులోని అరండరిల్పేట, తుళ్లూరు, మంగళగిరి, అమరావతి, నల్లపాడు, కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించానన్నారు. డిజిటల్ వీడియో రికార్డర్ నుంచి వీడియో ఫుటేజ్ పొందేందుకు తమకు అవకాశం లేదని పోలీసులు వెల్లడించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఏదైనా కేసు దర్యాప్తు, విచారణ విషయంలో ఫుటేజ్ అవసరమంటూ ఫిర్యాదు లేవనెత్తితే సంబంధిత ఎస్పీ కార్యాలయం నుంచి ఈ ఈమెయిల్ ద్వారా పంపుతారని పోలీసులు వెల్లడించారన్నారు. డీవీఆర్లో రికార్డైన ఫుటేజ్ ఎక్కడ నిక్షిప్తమవుతుందో తెలుసుకుని వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ టీసీడీ శేఖర్తో కూడిన ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం 6 ఠాణాలను తనిఖీలు చేసి నివేదిక ఇచ్చేందుకు న్యాయవాది ఎంఆర్కే చక్రవర్తిని అడ్వకేట్ కమిషన్గా నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టుకు నివేదన సమర్పించారు. 1 కాదు 2 కాదు, పదే హెచ్చరికలు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు ఎన్నిసార్లు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. ఫలితంగా ఖాతాల నుంచి లక్షల రూపాయలు ఖాళీ అయి జేబులు గుల్లవుతున్నాయి. సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్టు పేరిట పలువురు నుంచి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది డిజిటల్ అరెస్టు పేరుతో నిట్ట నిలువున మోసపోతున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు కొందరిని బెదిరించి మరీ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. పోలీసులమంటూ బెదిరించడంతో పాటు మీరు పలానా నేరంలో ఇరుక్కున్నారని, అరెస్టు చేస్తున్నామంటూ కూర్చున్న చోట నుంచి కదలకుండా చేసి మరీ డబ్బు గుంజుతున్నారు. తీరా విషయం తెలిసి మోసపోయామని గ్రహించి బాధితులు లబోదీపోమంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా డిజిటల్ అరెస్టు చేశామని వయోధికుడిని బెదిరించిన సైబర్ కేటుగాళ్లు ఆయన నుంచి 72 లక్షల రూపాయలు దండుకున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన 82 ఏళ్ల వృద్ధుడికి గత నెల 11న వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నట్టు పోలీస్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తమ వద్ద నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఖాతాను మీ ఆధార్ కార్డుతో తెరిచినట్టు గుర్తించామని, మీపై కేసు నమోదు చేసినట్టు చెప్పాడు. డిజిటల్ అరెస్టు చేశామని తెలిపాడు. ఎవరితో మాట్లాడడానికి వీలు లేదని, విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. సుప్రీంకోర్టులో వాంగ్మూలం ఇవ్వాలంటూ నిందితుడు వృద్ధుడిని బెదిరించాడు. కేసు విచారణ పూర్తయ్యే వరకు కోర్టులో డబ్బు డిపాజిట్ చేయాలని నేరగాడు ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో బాధితుడు అతను సూచించిన బ్యాంకు ఖాతాలకు 72 లక్షల రూపాయలు బదిలీ చేశాడు. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తుండటంతో అనుమానం వచ్చి బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది.
దేశంలో డిజిటల్ అరెస్టు విధానం లేదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వీడియో కాల్స్, ఈమెయిల్స్, ఆన్లైన్ ద్వారా డిజిటల్ అరెస్టు అనేది లేదని, ఏ దర్యాప్తు సంస్థ ఈ తరహా అరెస్టులు చేయదని సూచిస్తున్నారు. పోలీసులు నేరుగా నిందితుల వద్దకు వెళ్లి అరెస్టు చేస్తారని వెల్లడిస్తున్నారు. డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ ఎవరైనా బెదిరిస్తే వారి మాటలను నమ్మి స్పందించవద్దని, అనుమానం వస్తే తక్షణం సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించాలని నిపుణులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ తరహా ఫోన్ కాల్స్ వస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. అయ్యా, ఎవడైనా నిన్ను అరెస్ట్ చేస్తే నీ ఇంటికి వస్తారు, చెప్తారు, అయ్యా నిన్ను ఫలానా కారణాల వల్ల అరెస్ట్ చేస్తున్నామంటారు, ఆ కారణాలు ఏందో నీకు చెప్తారు, అవన్నీ నీకు నోటీస్ ఇస్తారు, అదంతా జరుగుతుంది. డిజిటల్ అరెస్ట్ అని భారతదేశ శిక్షా స్మృతుల్లో ఎక్కడా లేదు. ఈ ఐపీసీలో లేదు, సిఆర్పిసిలో లేదు, ఏ దేంట్లోనూ లేదు. కాబట్టి ఇదంతా బోగస్, మిమ్మల్ని మోసం చేసి కనుకట్టు కట్టి డబ్బులు గుంజేయడానికి ఈ నేరగాళ్ళు పన్నిన కొత్త పాట ఇది. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది అస్సలు లేదు. డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు, అదంతా అబద్ధం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎక్స్పెషల్లీ ఒంటరిగా ఉన్న మహిళలు, ఒంటరిగా ఉన్న పురుషులు, బాగా ఏజ్డ్ అయినటువంటి వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేసి ఈ విధంగా బెదిరించి డబ్బులు కాజేస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఈ డిజిటల్ అరెస్ట్ అని ఇంకొక అరెస్ట్ అని అసలు ఆ పేరు డిజిటల్ అరెస్ట్ అనగానే ఆ నంబర్ని బ్లాక్ చేయండి. వేరే మాట్లాడనీకండి. మీరు మాట్లాడినారంటే మిమ్మల్ని బురిడి కొట్టిస్తారు. కాబట్టి ఇటువంటి అరెస్టులు ఏమి లేవు. ధైర్యంగా ఉండండి. ఒంటరిగా కాదు, మీరు ఒంటరిగా పోండి, రూములో వేసుకొని తలుపులు వేసుకొని ఎవరిని రానికుండా మాతో మాట్లాడండి. ఆ పని చేయకండి. ఎవరైనా ఉంటే పక్కకు పిలుచుకోండి, మీరు మాట్లాడండి. ఇట్లాంటి ఏ కాల్ వచ్చినా మీరు ఫస్ట్ భయపడకూడదు. ఏంటి, ఎవరు కాల్ చేస్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్ మీది, అన్ని డీటెయిల్స్ మీరు ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఏ ర్యాంక్ వాళ్ళది, ఏం వాళ్ళ ఐడి కార్డ్, అవన్నీ వాళ్ళు మీకు పంపిస్తారు. ఫోటో డీటెయిల్ కూడా మీకు పంపిస్తారు. అవన్నీ ఫేక్ లేదా ఎవరిదైతే పంపిస్తున్నారో వాళ్ళు ఏదో సోషల్ మీడియాను ఎక్కడో పెట్టుంటారు. వాళ్ళు తయారు చేసి ఈ మధ్య ఏఐతో ఆర్టిఫిషియల్గా వీళ్ళు ఫోటోషాప్ చేసి ఇట్లా ఏఐతో తయారు చేసి మీకు పంపిస్తుంటారు. ఎవరైనా ఐడి కార్డు అట్లా పంపిస్తే మీరు నమ్మకూడదు. వెంటనే ఒకవేళ నిజంగానే ఏదైనా కేసు ఉంటే ఒక నోటీసు, మీ పోస్ట్ అడ్రస్, ఇది మా అడ్రస్, దీనికి మీరు పంపండి, మీరు అడగొచ్చు. అది కాకుండా వాళ్ళు మిమ్మల్ని వీడియో కాల్, ఏదైనా స్కైప్ లేదా వాట్సాప్ వీడియో కాల్లో ఉండాలి, మీరు రూమ్లో ఎవరు ఉండకూడదు, మీరు ఒక్కళ్ళే ఉండాలి, ఎవరితో మీరు మాట్లాడకూడదు, మీ ఫోన్ వెంటనే మీరు అందరితో కనెక్షన్ కట్ చేసేయాలి, ఎవరి ఫోన్ వచ్చినా మీరు లిఫ్ట్ చేయకూడదు, ఎవరికి మీరు ఫోన్ చేయకూడదు. ఇలాంటివి ఎవరైనా మీకు చెప్తే అట్లాంటిది అస్సలు నమ్మకూడదు. అది ఒక మోసం, డిజిటల్ అరెస్ట్ స్కామ్కి మీరు గురవబోతున్నారు అని మీకు అర్థమైపోవాలి. డిజిటల్ అరెస్టు పేరిట ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1930 cybercrime.gov.in కు మెయిల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది నవంబర్ నాటికి జరిగే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కోసం జరిగిన చర్చల్లో వాణిజ్య అంశాలను భౌగోళిక రాజకీయ సమస్యలు అధిగమించాయని అభిప్రాయపడ్డారు. త్వరలోనే పరిస్థితులు తిరిగి గాడిన పడతాయని వెల్లడించారు. ఫిబ్రవరిలో ఇరు దేశాల నేతలు చర్చించినట్లుగా నవంబర్ నాటికి అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ముగుస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారత్తో వాణిజ్య వ్యాపార సంబంధాలను విస్తరించడానికి ప్రపంచ దేశాలు ఉత్సాహంగా ఉన్నాయన్నారు. పరస్పరం ప్రయోజనకరమైన ఒప్పందాలకు తాము సిద్ధమని గోయల్ అన్నారు. డెడ్లైన్స్ పెట్టుకుని వాణిజ్య ఒప్పందాలపై ఎన్నడూ చర్చలు జరపబోమని స్పష్టం చేశారు. మార్చిలో మొదలైన ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు ఇప్పటి వరకు 5 దఫాలుగా జరిగాయి. ఇవి జరుగుతుండగానే ట్రంప్ భారత్పై సుంకాల మోత మోగించారు. ఈ తరుణంలో 6వ రౌండ్ చర్చలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. టీమిండియా టైటిల్ స్పాన్సర్గా ఆన్లైన్ గేమింగ్ యాప్ Dream11 తప్పుకున్న వేళ బీసీసీఐ నూతన స్పాన్సర్ కోసం బిడ్లను ఆహ్వానించింది. బిడ్డింగ్లో పాల్గొనే సంస్థలు లేదా ఇతర అనుబంధ కంపెనీలు భారత్ సహా ప్రపంచంలో మరెక్కడా గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్ సేవలు అందించకూడదని బీసీసీఐ నిబంధనలు విధించింది. బిడ్డింగ్లో పాల్గొనే సంస్థలకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లేదా సైట్లలో పెట్టుబడులు కూడా ఉండకూడదని స్పష్టం చేసింది. మద్యం, సిగరెట్లను ప్రమోట్ చేసే సంస్థలు కూడా బిడ్ దాఖలు చేయకుండా నిబంధనలు రూపొందించింది. బిడ్ దాఖలు చేసేందుకు బీసీసీఐ ఈ నెల 12 వరకు గడువు విధించింది. బిడ్డింగ్లో పాల్గొనే కంపెనీల వార్షిక టర్నోవర్ గత 3 ఏళ్లలో కనిష్టంగా 300 కోట్లుండాలని బీసీసీఐ తెలిపింది.
ఆన్లైన్ బెట్టింగ్లను నియంత్రించేందుకు కేంద్రం ఇటీవల ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఫలితంగా Dream11 సంస్థ భారత్లో తన కార్యకలాపాలను నిలిపేసింది. ఈ క్రమంలో టీమిండియా స్పాన్సర్గా కొనసాగలేమని Dream11 సంస్థ BCCIకి తెలియజేసింది. ఏడాది పాటు కాంట్రాక్ట్ ఉన్నా ముందుగానే తప్పుకుంది. అటు ఈ నెల 9న ప్రారంభం కానున్న ఆసియా కప్లో భారత్ స్పాన్సర్ లేకుండా మ్యాచ్ల్లో ఆడనుంది.